ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా? మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు చందన. చందన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ కొత్తపేట. కొత్తపేట. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నా పేరు సత్యమాంబ. నేను కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తాను. కాకినాడ నుంచి. వెరీ గుడ్. సో మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి? మా అమ్మాయి. ఓ, మీ అమ్మాయా? ఓకే ఓకే, నైస్ నైస్. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరు? క్యాప్సికమ్ తో పుట్నాల పొడి కూర చేస్తాను. క్యాప్సికమ్ తో పుట్నాల పొడి కూరనా? ఓకే. చందన గారు మీరేమంట చేస్తారు? నేను దొండకాయ పెసరకారం చేస్తాను. దొండకాయ పెసరకారం. ఓకే. సో మరి ఎవరు చేస్తారు ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే అండి, మరి దొండకాయ పెసరకారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పెసరకారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా? స్టార్ట్ చేద్దామా? సో ఇవన్నీ వేయించుకోవాలా ముందు మనం? కొంచెం వేయించుకోవాలి. సో వితౌట్ ఆయిల్? వితౌట్ ఆయిల్. ఓకే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ పెసరపప్పు ఒకటేనా అండి? ఇంకేమన్నా వేసి మనము మిక్స్ చేసుకోవాలా ఇది పౌడర్? పెసరపప్పుతో పాటు మనం ఎండుమిర్చి అండ్ కారం అంతా కూడా ఇంక ఎండుమిర్చి? ఎండుమిర్చి ఒకటి. సో అన్ని సపరేట్ గా వేయించేసుకోవాలా? దొండకాయ ముక్కలు ఆల్రెడీ బాయిల్ చేసి బాయిల్ చేసి పెట్టాను. యాక్చువల్ గా అవి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మామూలు ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ప్రాసెస్ లో మనం పచ్చి ముక్కలు వేసి చేసుకోవచ్చు టైం ఉంటే. ఓకే ఓకే. కొద్దిగా ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయొచ్చు, లేదంటే ఇలా ఉడికించి ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కంటే ఇది బెటర్ ఆప్షన్ కాబట్టి మనం ఉడికించేసుకుంటే బెస్ట్ కదా. ఎందుకంటే ఈ పౌడర్ అయితే మనము స్టోర్ చేసుకోవచ్చేమో కదా? స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. తీసేద్దామా ఇది కొంచెం? సో నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి. ఓకే. సో మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే. సో ఇది రెసిపీ మీదేనా అండి? ఓన్ రెసిపీయా? మీ దగ్గర మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా వంట? నైస్ నైస్. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫేనా? ఓకే. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. 2 పిల్లలు నాకు. 2 పిల్లలు. నేమ్స్ వచ్చేసి అనయ్, అజయ్. అనయ్, అజయ్. హాయ్ చెప్పండి. ఓకే. సో అన్నయ్య అండ్ అజయ్ హాయ్. మా ఫ్రెండ్స్ కి కూడా హాయ్ చెప్పు. తప్పకుండా. సో చందన గారి ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. సో ఎక్కడ వర్క్ చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ కి వర్క్ చేస్తున్నారు. మేము అక్కడే ఉండొచ్చాం. మొన్న లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఓ, వచ్చేసారా? అంటే సిటిజన్షిప్ ఉంది, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఉందా? అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మరి ఇప్పుడు మనం ఆ పప్పులు పౌడర్ చేసుకోవాలి కదా? చేయాలి. అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది పౌడర్ తీసుకొచ్చాను. సో మనం అలా వేయించుకొని జీలకర్ర వెల్లుల్లి కలిపేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేయాలి దీంట్లో కొంచెం? కొద్దిగా సాల్ట్. సో జీలకర్ర వెల్లుల్లి పచ్చి అలా గ్రైండ్ చేసేప్పుడు వేసేసుకోవటం అంతే. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసి నెక్స్ట్ మనం కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే. సో ఏ క్లాసెస్ లో చదువుతున్నారు మీ పిల్లలు? మా పెద్ద బాబు వచ్చేసి 2nd అండి. చిన్న బాబు ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయ్యాడా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయ. మీరు అక్కడ జాబ్ చేసేవారా అండి? లేదండి, మ్యారేజ్ కి ముందు వర్క్ చేశాను కానీ తర్వాత చేయలేదు. మీరు అంటే ఎంఎస్కి వెళ్ళారా అక్కడికి? ఎలా? ఎంఎస్ ఏం లేదండి, మ్యారేజ్ అయ్యాక ఇక్కడే వర్క్ చేసేవాడు. మ్యారేజ్ అయ్యాక అక్కడికి వెళ్ళారు? అంతే. ఇంకా వర్క్ చేస్తుండగా మ్యారేజ్ సెటిల్ అయింది. తర్వాత ఇంకా అట్లా వెళ్ళిపోయారు. నెక్స్ట్ పిల్లలు అలా అయిపోయింది అంతే. ఓకే ఓకే. మీరు ఒక్కలేనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఒక తమ్ముడు కూడా మాతనే. ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుంటారు. ఓకే. పౌడర్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. ఓకే ఓకే. కొంచెం అంటే వేడి మీద వేస్తే మనం ఆ వెల్లుల్లి అది స్మెల్ దానికి బాగా పడుతుంది అన్నమాట. ఓకే. సో అయితే మీకు వంటలన్నీ కూడా మీ అమ్మగారి దగ్గరైనా నేర్చుకోవటం? పెళ్ళికి ముందు వచ్చా లేకపోతే పెళ్ళైన తర్వాతేనా?
మ్యారేజ్ కి ముందంటే వచ్చు అంటే మమ్మీ చేసినట్టు చూడడమే, ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే. డైరెక్ట్ ఇంక యూఎస్ లో అన్ని ట్రై చేసేదాన్ని, బాగా వచ్చేవా? అందరికి నచ్చేవి. అందరికి నచ్చేవా? వెరీ గుడ్. మీ వారికి వంట వచ్చా? వచ్చింది కానీ చేయరు. సో ఇంకొంచెం దగ్గర పడాలా ఇది, లేకపోతే ఎలా కలదు? ఇంకొంచెం వేగితే బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో ఇది ఇలా సరిపోతుందా, ఇంకొంచెం వేగాల? సరిపోవచ్చు. సరిపోతుందా? ముక్క అంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి సరిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా పౌడర్ యాడ్ చేయాలి. సో ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం వేగక్కర్లేదు ఇంకా అవసరం. ఇది రైస్ తో అండ్ రోటీతో కూడా తీసుకోవచ్చు. ఓకే, దొండకాయ పెసరకారం రెడీ. ఓకే మరి దొండకాయ పెసరకారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పెసరకారం తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, ఎండుమిరపకాయలు వేయించి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఉడికించిన దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పెసరకారం రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? దొండకాయ పెసరకారం. పెసరపప్పులో ఉన్న క్వాలిటీ ఏంటంటే అది కొంచెం మనం ఎంత మిక్సీ పట్టినా కొంచెం రవ్వలా ఉండిపోతుంది. సో తినేటప్పుడు కొంచెం అది కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చూడండి మీరు కూడా. బాగుందండి, టేస్టీగా. థ్యాంక్స్ అండి. సో కమ్మగా. సో మెయిన్గా అది ఆ పెసరపప్పు ఫ్లేవర్. కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొద్దిగా మనం ఎండుమిర్చి అది కొంచెం ఎక్కువ వేసుకొని, కావాలంటే కొంచెం మిరియాలు కూడా వేసుకున్నా. వేడి చేయదని దొండకాయ పెసరపప్పు వేసుకుంటాం. ఓకే, బాగుంది ఐడియా కూడా. థ్యాంక్స్. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చుండ్రు సమస్య అనేది చాలా మందిని వేధించే సమస్యే. ఎప్పుడో ఒకప్పుడు చాలా వరకు చుండ్రుతో బాధపడే వాళ్ళే ఉంటారు. మరి ఈ చుండ్రు అనేది చాలా చికాకు వ్యవహారం కూడా. చుండ్రు తగ్గించుకోవాలి అనుకుంటే ఎగ్ వైట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని జుట్టు కుదుళ్ళకంతా కూడా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మనలో కొంతమందికి భోజనానికి ముందు సూప్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచిది. ఎందుకంటే మనం కొద్దిగా సూప్ తాగడం వల్ల ఆహారం అనేది ఎక్కువగా తీసుకోము. అంటే తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ రావడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాము. మితిమీరిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒంట్లో కొవ్వు నిల్వలు అనేవి తగ్గిపోతాయి. తద్వారా శరీరం కూడా మంచి ఆరోగ్యంతో ఉంటుంది, చక్కటి షేప్తో కూడా ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయను నూరి ఆ పేస్ట్ని తలకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో రాసుకుంటూ ఉన్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడడానికి కొబ్బరి నీళ్లు తాగమని చెప్తూ ఉంటాను కదా. కొబ్బరి నీళ్లు తాగండి, పర్వాలేదు. కానీ కొద్దిగా కొబ్బరి నీళ్ళలో కొద్దిగా గంధం, పసుపు వేసుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి కూడా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చర్మం మంచి కాంతివంతంగా, నిగారింపుగా ఉంటుంది. బాగా పండిన అరటిపండును తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని ముఖము, మెడ అంతా అప్లై చేసుకుని మృదువుగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా పోవడంతో పాటు చర్మానికి త్వరగా ముడతలు రాకుండా ఉండడం, అలాగే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా మెరుస్తూ మంచి గ్లోతో ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఫ్రైలు చేసుకునేటప్పుడు అసలు ఫ్రైయే టేస్టీగా ఉంటుంది. మరి దీనికి అదనపు టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కనుక అందులో యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వేపుళ్ళు అనేవి మరింత రుచికరంగా ఉంటాయి.